నమస్తే వెల్కమ్ టు ద ట్రూత్ నేను పవన్ ఇక చిన్న పిల్లోడికి టెన్షన్ మొదలైంది ఎవరా చిన్న పిల్లోడు అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి పదే పదే అవినాష్ రెడ్డిని చాలా చిన్న పిల్లోడు ఆయనకి ఏ పాపము తెలియదు సో ఆయన అసలు ఏమీ కూడా తెలియదు అసలు అమాయకుడు అంటూ కూడా పదే పదే చెప్పడం మనం చూసాం వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కావచ్చు సో దానికి సంబంధించిన ఎంక్వైరీలో కావచ్చు దర్యాప్తులో కావచ్చు ప్రతి దాంట్లో కూడా అవినాష్ ఒక చిన్న పిల్లోడు ఆయనకి ఏ పాపమో తెలియదు అసలు ఆయన అనవసరంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పదే పదే మాట్లాడారు సో పూర్తిగా అన్ని వేళ్ళు కూడా సిబిఐ దగ్గర నుంచి అందరూ కూడా వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి సో మొబైల్కి సంబంధించినటువంటి సిగ్నల్స్ అన్నీ కూడా ఈ అవినాష్ ఆయన తండ్రి ఇద్దరైతే నివాసం ఉన్నటువంటి ఇంటి వైపే చూపించినటువంటి విషయం మనం చూసాం సో ప్రస్తుతం ఇప్పుడు ఆ చిన్న పిల్లోనికి టెన్షన్ మొదలైంది ఎందుకు అనంటే ఇంతకాలం ఇంకా దర్యాప్తు అయిపోయింది సో ఇంకా మనల్ని అడిగేవారు లేరు ఆపేవారు లేరు అనే విధంగా నానా రకాలుగా వాళ్ళంతా వెసులుబాటులు తెచ్చుకొని ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు ఎందుకంటే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన కూతురు సునీత రెడ్డి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం మనం చూసాం ఈ పిటిషన్పై సిబిఐ కోర్టు కీలక తీర్పు వెలువరించనుంది ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరపాలని సిబిఐకు ఆదేశాలు కూడా ఇవ్వాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు సునీత మరింత దర్యాప్తు కోసం న్యాయస్థానం ఆదేశిస్తే తమకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు సిబిఐ అధికారులు ఎందుకంటే చాలా సీరియస్గా ఉన్నారు ప్రతిష్టాత్మకంగా ఈ కేసును సిబిఐ ప్రస్తుతం తీసుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే సిబిఐ పైనే కేసులు వేశారు వీళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సిబిఐని పులివెందులకు రాకుండా చేశారు వస్తే ఏదైతే విశ్వభారతి హాస్పిటల్లో అక్కడ మన ఈయన దానికి సంబంధించినటువంటి అవినాష్ ఏదైతే వాళ్ళ తల్లికి ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి సమయంలో సిబిఐ ఆఫీసర్స్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే వాళ్ళని అడ్డుకున్నారు వెళ్ళనివ్వలేదు పూర్తిగా బయట కత్తులు మారణాయుధాలు టెంట్లు వేసుకొని కూర్చున్నారు సో చాలా ఎంత ఇబ్బంది పెట్టాలనో సిబిఐని అంత ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం ఈ నేపథ్యంలో ప్రస్తుతం కోర్టు చెబితే తదుపరి విచారణకు మేము సిద్ధం మళ్ళీ విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాము సమగ్ర విచారణకంటూ సిబిఐ చెప్పింది ఈ క్రమంలోనే సిబిఐ మరింత సమగ్ర దర్యాప్తునకు సమ్మతం తెలుపుతూ కౌంటర్ కూడా దాఖలు చేశారు A2 నిందితుడు సునీల్ యాదవ్ ఇక తన తండ్రి హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరపకపోతే అసలైన వ్యక్తులు తప్పించుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు ఇటు సునీత ఇదే కేసులో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసేలా సిబిఐకి ఆదేశాలు ఇవ్వాలని సిబిఐ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు సునీత ఇక ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపితే ఇప్పటి వరకు వెలుగు చూడని సంచలన విషయాలు బయటకొస్తాయని అభిప్రాయపడ్డారు సునీతారెడ్డి అయితే వివేకా కేసులో సిబిఐ కోర్టు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది పలువురు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఆ పలువురిలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ముఖ్యంగా ఇటు అవినాష్ రెడ్డి ఆ తర్వాత ఆయన కుటుంబం వీళ్ళందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఏం జరగబోతోంది ఏంటి మరి చిన్న ఆయన హత్య ఎవరు చేశారు జగన్మోహన్ రెడ్డి చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారంట ఏం జరిగింది ఏంటి ఇప్పుడు తదుపరి విచారణ చేస్తే చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఏం జరగబోతోంది అనేది మాత్రం చాలా ఉత్కంఠగా వీళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు వీళ్లే కాదు పులివెందుల ప్రజలు రాష్ట్ర ప్రజలు తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఎందుకంటే చాలా కీలకమైనటువంటి కేసు ఇది సో దీనికి సంబంధించి అయితే ఉత్కంఠ నెలకొంది సో కోర్టు ఎట్లాంటి తీర్పిస్తుందో ఎట్లాంటి విషయాలు చెప్తుందో అనే దానికి సంబంధించి సో దీనికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ నుంచి విజయ్ కిరణ్ గారు సార్ నమస్కారం అట్లాగే రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు సార్ నమస్తే అట్లాగే ఇటు అడ్వకేట్ బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణకాంత్ గారు ఉన్నారు అందరికీ నమస్కారం ముందుగా అడ్వకేట్ గారు ఏం చెప్తారో చూద్దాం బీజేపీ పార్టీ నుంచి ఉన్నారు అదేవిధంగా అడ్వకేట్ సో కృష్ణకాంత్ గారు ఏంటి కేసుకు సంబంధించి ఇప్పుడు తదుపరి విచారణకు మేము సిద్ధం కోర్టు పర్మిషన్ ఇస్తే మేము చేయడానికి రెడీగా ఉన్నామంటూ సిబిఐ చెప్పింది